Hello, Mr. Farana. What's up? Recently, I have got an inquiry, Anna, for a landowner share of flats at Neopolis, Kokapet, or Tellapur. Okay. So, what is your point of view on a landowner apartments? So, the home buyers can go with the landowner flats or not? See, there are two ways of looking at it. ఫస్ట్ ఏంటంటే ల్యాండ్ ఓనర్ కొనుక్కుంటున్నప్పుడు మీకు చాలా అన్ఫోర్సీన్ ఛాలెంజెస్ వస్తాయి. ఒకటి ఏంటంటే మ్యాక్సిమం ల్యాండ్ ఓనర్స్ అందరూ క్యాష్ తీసుకుంటారు. ఓకే, ఆ క్యాష్ సేల్స్ నేను ఎప్పుడు ప్రమోట్ చేయను, ఎందుకంటే రిస్క్ ఇస్ ఇన్వాల్వ్ దేర్. సెకండ్ థింగ్, ఐటీ యాక్ట్ ప్రకారం అలా అసలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేయకూడదు, మనం ప్రమోట్ కూడా చేయకూడదు. ఎందుకంటే కస్టమర్ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, యాజ్ అన్ ఏజెంట్ మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, లా ప్రకారం కూడా కాంట్రాక్ట్ లా ప్రకారం ఒక ఏజెంట్ డెఫినేషన్ అది కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, మనం ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నాము, వాళ్ళు మన కస్టమర్. సో క్యాష్ ప్రమోషన్స్ ఎప్పుడు చేయొద్దు. బట్ ల్యాండ్ ఓనర్ విల్ టేక్ క్యాష్. ఎందుకు తీసుకుంటారు? ల్యాండ్ ఓనర్కి క్యాపిటల్ గెయిన్స్ వర్తిస్తుంది. ఓకే ఓకే, ఇన్వెస్టర్కి ల్యాండ్ ఓనర్కి ఎక్కువగా అయితే ల్యాండ్ ఓనర్కి మటుకు 100% క్యాపిటల్ గెయిన్స్ వర్తిస్తుంది. ఓకే, ఇన్వెస్టర్ కూడా కొన్ని కేసెస్లో క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ క్యాపిటల్ గెయిన్స్లోనే తీసుకుంటారు. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే ఫైల్ చేస్తారు. ఓకే, సో క్యాపిటల్ గెయిన్స్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 12.5% వాళ్ళకి ఇప్పుడున్న రూల్ ప్రకారం 12.5 పడుతుంది. సో అది అవాయిడ్ చేయడానికి, తక్కువ చేసుకోవడానికి ఆ మార్జిన్ని వీళ్ళు క్యాష్ తీసుకుంటారు. నెంబర్ 1, అది ఒక పెద్ద బాటిల్ నెక్. సెకండ్ థింగ్ ఏంటి, జిఎస్టీ. అల్టిమేట్గా బిల్డర్ జిఎస్టీ కట్టాలి, బయర్ దగ్గర నుంచి తీసుకుని కట్టాలి, బిల్డర్ కట్టాలి. ది ఓనర్స్ ఈజ్ ఆన్ ద బిల్డర్. సెకండ్ ఏంటి, ఇప్పుడు ల్యాండ్ ఓనర్ సేల్ కూడా జిఎస్టీ ఉంటుంది, విచ్ ఇస్ అరౌండ్ 5%. ఈ 5% ల్యాండ్ ఓనర్ మీ క్యాష్ రూపంలో తీసుకుంటారు. ఒకవేళ ల్యాండ్ ఓనర్ కానీ వీళ్ళ షేర్కి వచ్చిన, వీళ్ళ సప్లిమెంటరీ డీడ్ అయిన తర్వాత వీళ్ళకి షేర్ వచ్చిన దాన్ని జిఎస్టీ కట్టలేదు అనుకోండి, అల్టిమేట్లీ డిస్ప్యూట్ రైజ్ అవుద్ది ల్యాండ్ ఓనర్కిను డెవలపర్కి మధ్యన. దీంట్లో ఎవరైతే ఇవన్నీ అనుకుని కూడా ల్యాండ్ ఓనర్ షేర్ తీసుకుంటున్నారు అంటే కంపల్సరీ ఈ పాయింట్ మీద వాళ్ళ అగ్రిమెంట్లో పెట్టుకోవాలి. ఓకే, జిఎస్టీ. ఓకే, యా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు అగ్రిమెంట్ ఫర్ సేల్ చేసుకుంటున్నారు ల్యాండ్ ఓనర్ షేర్ అంటే కంపల్సరీ దాన్ని రిజిస్టర్ చేసుకోండి. ఎంఓయూలు అవన్నీ ఎంటర్ కావద్దు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డిఏజిపిఏ, డెవలప్మెంట్ ఆఫ్ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ చదువుకోండి. ఆ డిఏజిపిఏలో ఒక క్లాజ్ ఉంటుంది, ల్యాండ్ ఓనర్ ఆర్ ఇన్వెస్టర్ ఎప్పుడు అమ్మచ్చు అనేది. ఓకే, ఆ క్లాజ్ చూసుకున్న తర్వాత మీరు ల్యాండ్ ఓనర్ షేర్ కొనుక్కోండి, లేకపోతే కొనుక్కోదు. తక్కువకి వస్తుంది కదా అని చెప్పి వెళ్ళొద్దు దయచేసి. మళ్ళీ మోసపోయి రియల్ ఎస్టేట్ మార్కెట్ పాడైపోయింది మటుకు అనొద్దు. థ్యాంక్ యూ. Thank you, Anna. Thank you for enlightening for home buyers. Looking forward for more tips and insights from you, like a senior realtor. So, Fananna is a senior realtor and also officially LLB kuda chesaru, completed it. And he is an authorized person to validate any kind of documents, anything. So, if you have any queries regarding the documents or any kind of real estate updates, contact me today. I am Jay Naidu, and thank you, Fananna. Thank you so much.